హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ యువర్ జేపీటీ. ఈరోజైతే నేను ఇంకో ఎగ్జైటింగ్ వీడియో రియాక్షన్తో మీ ముందుకు వచ్చాను. సో ఇవాళ మనం ఏ మూవీ ట్రైలర్ రియాక్ట్ చేయబోతున్నామంటే, రీసెంట్ డేస్లో తమిళ ఇండస్ట్రీలో ఒక హీరో కొత్తగా తన ఫిలిం ఇండస్ట్రీ కెరీర్ మీద అడుగుపెట్టి ఫోకస్ చేసి మంచి పొజిషన్కి రావాలని చెప్పి తన కెరియర్లో ఎన్నో కష్టాలను కృషులను ఎదుర్కొని వచ్చాడు. ఆయన ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఏదో ఒకటి అచీవ్ చేయాలన్న గోల్ కోసం తను కెరియర్లో ఎన్నో 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 సాక్రిఫైస్ చేసుకుంటూ వచ్చాడు. నేను అతని లైఫ్ స్ట్రగల్స్ని తమిళ్లో ఒక ఇంటర్వ్యూలో అయితే విని తెలుసుకోవడం జరిగింది. తను ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి పొజిషన్ రావడం కోసం సమ్ డేస్ 3 టైమ్స్ తినాల్సిన రోజుల్లో కూడా 2 టైమ్స్ తింటూ ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది తన సినిమా కోసం ఎత్తిపెట్టుకొని సేవ్ చేసుకోవడం, అలా చేసి కొన్ని డేస్ ఓవర్ టైం వర్క్ చేయడం, వర్కింగ్ అవర్స్లో ఓవర్ టైం వర్క్ చేయడం, దాంట్లో వచ్చే ఇన్కమ్ని ఈ సినిమా కోసం అని చెప్పి ఏ విధాలుగా అయితే తను సేకరించగలడు అమౌంట్ని, ఆ విధంగా సేకరించి తను తీసిన ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్తో కొంచెం మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఫస్ట్ ఫిలిం సిల్వర్ స్క్రీన్ ఫిలిం అని చూసుకుంటే కోమాలి అని ఒక సినిమా వచ్చింది. జయం రవితో ఆయన తీశారు. కోమాలి మూవీకి అయితే ఆయన డైరెక్ట్ చేశాడు. ఆ తర్వాత తన పర్ఫార్మెన్సు, తన కథ మీద ఒక మంచి గ్రిప్పు, నమ్మకం, కాన్ఫిడెన్స్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలామందికి ఆయన మీద కలిగిందనమాట. ఆ తర్వాత ఆయనే హీరోగా యాక్ట్ చేసిన మూవీనే సెకండ్ ఫిలిం లవ్ టుడే మూవీ మనలో చాలామంది చూసే ఉంటాం. అది ఎంత ఫన్ అండ్ ఎంత ఎగ్జైటింగ్గా తీసుకెళ్లారో, ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్స్ మనకు ఆ మూవీలో క్యారీ ఫార్వర్డ్ అయ్యింది, మనము చూసాం. అలాంటి యాక్టర్ ఇప్పుడు తన మూవీ రిలీజ్ కోసం మన ఆంధ్రాకు వచ్చాడు. రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్లో ఒక రిపోర్టర్, అంటే ఇంకా రిపోర్టర్స్ అంటే వాళ్ళ క్వశ్చనింగ్ ఉంటుంది ఓకే, కానీ అది ఏ విధంగా ఉండాలనేది దానికి ఒక పద్ధతి ఉందిగా. బియాండ్ ద లిమిట్ వాళ్ళు వెళ్ళి మీరు చూడడానికి హీరో క్యారెక్టర్కి సెట్ అవ్వట్లేదు అన్నట్టు క్వశ్చన్ అడిగారు. దీనికి ఘాటుగా మన కిరణ్ అబ్బవరం కూడా రియాక్ట్ అయ్యారు, అది వేరే విషయం. స్టాండ్ అయితే ఇచ్చారు. కానీ మన రిపోర్టర్స్ కూడా కొంచెం తెలుసుకోవాలి. ఎలా అంటే బయట ఇప్పుడు మనమైనా యాజ్ ఏ రిపోర్టర్ అయినా కూడా వేరే ప్లేస్కి వెళ్ళాలంటే ఆయనకి కొంచెం మినిమం రెస్పెక్ట్ అయినా రావాలని చెప్పి ఎదురు చూపులు ఉంటాయి కదా. అట్లా ఆయన కూడా వేరే వాళ్ళు అదే రెస్పెక్ట్ ఇవ్వకుండా కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తే ఆయన కూడా ఫేస్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు మరి. కానీ మన ప్రదీప్ రంగనాథన్ అయితే కొంచెం మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేసి వెళ్ళాడు అనమాట. సో ఇవాళ అయితే మనం డ్యూడ్ మూవీ ట్రైలర్ రియాక్ట్ చేయబోతున్నాం. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద రియాక్షన్ వీడియో గైస్. స్టార్ట్. లైఫ్లో ఒక విషయాన్ని నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో డీల్ చేస్తే లైఫ్ నేను లెఫ్ట్ హ్యాండ్తో డీల్ చేస్తుంది. స్టైల్ బాగుంది మన హీరో. ఏంటి క్యూట్ అని ఫీలింగా? క్యూట్ గా లేదు. వీడొక పనికి మాలినోడు, నువ్వు వీడికి అసిస్టెంట్ పనికి మాలిదానివా? ఇకపై ఎప్పుడు దమ్ము కొట్టాలనిపిస్తుందో అలాంటప్పుడు చాక్లెట్ తిను. తనకి నువ్వు నచ్చావట. చాక్లెట్ పెట్టుకుందాం. చాక్లెట్ కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, అది కూడా హానికరమే. ఏంట్రా నీ కథ? పిల్లుంటే పెళ్ళవదు, పెళ్ళంటే పిల్లుండదు, ఏంట్రా ఇది? నా పాటికి నేను సింగిల్ గా ఉండేవాణ్ణిరా. ఓ పోతూనే ఉన్నావేరా. క్రింజ్గా ఉందా? నిన్నని ప్రయోజనం లేదు. పక్కోడి ఫీలింగ్స్ ని క్రింజ్గా చూడటమే కదా ఇప్పుడు ట్రెండ్. నాకు భయస్తుంది. ప్లీజ్ రా, ఏదో ఒకటి చేయరా. ఫ్రంట్ లో పెట్టిన లెక్కు బ్యాక్ లో పెట్టడం మన చరిత్రలో లేదు. ఏదైనా నేను ఫేస్ చేసుకుంటా. ఈ బాడీ వేసుకొని గొడవలకి వెళ్తున్నావే, Dude, Diwali 10 blast. మంది వస్తే కొట్టగలుగుతావా? 100 మంది వచ్చినా కొట్టించుకోగలను. కొట్టించుకోగలవా? నన్ను ఎందుకు వదిలేసావు? రీజన్ మాత్రం చెప్పు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ఇక్కడ జరిగేది ఇది మన చేతిలో కూడా ఉందా? దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం అన్నదే మన చేతిలో ఉంటుంది. అరే నాగేష్ భాయ్, మమ్మయ్య బాగుంటే మన ఇద్దరు లైఫ్ బాగుండాలి, లేదా ఇద్దరు లైఫ్ నాశనం అయిపోవాలి. అబ్బో వాట్ ఏ సాడిస్ట్. తాళికి మర్యాద లేదా? తాళికి ఎలాంటి మర్యాద లేదు. దాని వెనకాల ఉన్న ఆ అమ్మాయి ఫీలింగ్స్ కే మర్యాద. సూపర్ డైలాగ్స్. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు?
బా, ఈ పాట కూడా సూపర్గా ఉందండి. ఈ సాంగ్ ఈ మూవీలో ఈ సాంగ్ అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ ఈ సాంగ్ కూడా రియాక్ట్ చేద్దాం. అక్టోబర్ 17 ట్రైలర్ అయితే సూపర్. హీ ఈస్ బ్యాక్ అగైన్ విత్ వన్ మోర్ టైమ్ విత్ లవ్ స్టోరీ ఓకే, బాగుంది. దీంతో పాటు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని ఇంకో మూవీ ఉంది. అది కూడా సేమ్ మన ప్రదీప్ రంగనాథ్ అందే. అది కూడా సేమ్ టైంలోనే రిలీజ్ అవుతుంది. అక్టోబర్లోనే సమ్ డేస్ ఎప్పుడో అనేది తెలియట్లేదు. వన్స్ అది కూడా చూడాలి. అది కూడా ట్రైలర్ ఒకసారి చూసి రియాక్ట్ చేయాలి. ఈ మూవీ ట్రైలర్ అయితే సూపర్ బాగుంది. హీరో ప్రదీప్ రంగనాథన్ గారు సూపర్ మంచి స్టైలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చూడడానికి లీన్గా ఉన్నా కానీ లీన్గా ఉండడమే తన అడ్వాంటేజ్ కాబట్టి చాలా పర్ఫార్మెన్స్, యాక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడడానికి సెట్ అవుతుంది. వన్ థింగ్ చెప్పాలంటే మన హీరో కాబట్టి చాలా ఫైట్స్ పెట్టాలి, చాలా యాక్షన్స్ పెట్టాలి అన్న పర్స్పెక్టివ్ ఉన్న ఈ డేస్లో ఈ మూవీ డైరెక్టర్ కీర్తీశ్వరన్ అయితే కొంచెం జెన్యున్గానే ఉన్నాడు. ఎందుకంటే హీరో పర్సనాలిటీ ఎలా ఉందో దానికి తగినట్టు 100 మందినైనా నేను కొట్టగలను అనే స్పేస్లో 100 మంది దగ్గరైనా నేను కొట్టించుకుని నిలబడగలను అని డైలాగ్ పెట్టారు. వావ్, ఈ జెన్యూనిటీ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీస్లో మనం చూసినట్లయితే ఓవర్ బిల్డప్, ఓవర్ యాక్షన్స్ అనేవి లేకుండా బాగుంటుంది. ఇంకా సాంగ్స్ విషయంకి వస్తే నెక్స్ట్ ఇంకో వీడియోలో ఈ మూవీలోని ఒక సాంగ్ ఉంది, అది రియాక్ట్ అవుతాను. అప్పుడు సాంగ్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి, ఈ మూవీలో తను ఇచ్చిన మ్యూజిక్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గురించి అందులో రియాక్ట్ అవుదాం. అంటిల్ దెన్, సీ యూ గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు It's Your JPT. Bye.